నమస్కారం. ఇవాళ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతాం. దాని గురించి మందికి తెలుసు, కానీ దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏం చేయించుకోవాలో చాలా మందికి తెలీదు. సాధారణంగా ప్రెగ్నెన్సీ రాని వారు లేకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అయిపోయి అబార్షన్ కానీ మిస్క్యారేజ్ అయిన పేషెంట్స్ సాధారణంగా స్కాన్ చేయించుకుంటారు. స్కాన్లో రిపోర్ట్లో ఫైబ్రాయిడ్స్ అని అంటారు. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డలు ఇవి క్యాన్సర్ గడ్డలు కాదు, కానీ గర్భసంచి లోపల గ్రో అయ్యి ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డ లోపల అతుక్కోవడానికి కష్టం చేస్తుంది. అట్లాంటప్పుడు ఫైబ్రాయిడ్స్ చూడంగానే చాలా మంది అమ్మో లోపల గడ్డ ఉంది, ఆపరేషన్ చేయించుకోవాలి, ఆపరేషన్ చేయించుకుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుందని ఒక కాన్సెప్ట్ ఉంది. అన్ని ఫైబ్రాయిడ్స్కి ఆపరేషన్ చేయించుకోవాలా? ప్రెగ్నెన్సీ వచ్చే ముందర వాటిని టచ్ చేయాలా? అట్లాగేమన్నా ఉంటుందా? కాదు. ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ చేసేదానికి 3 మనం చూసుకోవాలి. ఒకటి దాని సైజ్, అంటే ఫైబ్రాయిడ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి. ఇంకోటి లొకేషన్, అంటే ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో ఎక్కడ ఉన్నాయి. మూడోది ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఈ మూడింటిని చూసి ఈ మూడింటికి చేసే స్కాన్ని యూజువలీ మేము ఫైబ్రాయిడ్ మ్యాపింగ్ అంటాం. అంటే నార్మల్ కింద నుంచి చేసిన స్కాన్లో కానీ డౌట్ ఏమన్నా ఉంటే 3D అల్ట్రాసౌండ్ కానీ కొన్నిసార్లు MRI కూడా చేస్తాం. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందో అది కనుక్కోకుండా ముందర ట్రీట్మెంట్కి మేము వెళ్ళాం. సో ఫస్ట్ టైప్ ఫైబ్రాయిడ్ ఎట్లా ఉంటుందంటే అది లోపల లైనింగ్ వైపు గ్రో అవుతుంది. లోపల ఉన్న స్పేస్ని ఫైబ్రాయిడ్ తీసేసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తున్నప్పుడు బిడ్డ లోపల అతుక్కోకుండా లేకపోతే అతుక్కున్న దానికి కావాల్సిన పోషణం దొరకక బేబీ అబార్ట్ అయిపోతుంది. అలాంటి టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్కి ఆపరేషన్ అవసరం పడుతుంది. సెకండ్ ఫైబ్రాయిడ్ గర్భసంచి లైనింగ్ కాకుండా మధ్యలో ఉన్న ఏరియాలో గ్రో అవుతాయి. గర్భసంచి లోపల ఉన్న ఏరియా మధ్యలో మసిల్స్ ఉంటాయి. ఆ మసిల్ లోపల ఫైబ్రాయిడ్ గ్రో అవుతుంది. అట్లాంటి ఫైబ్రాయిడ్ని మనం ముట్టుకోవాలో లేదో అది దాని సైజ్ మీద డిపెండెంట్ ఉంటుంది. నువ్వు ఫైబ్రాయిడ్ లోపల వైపు పెరుగుతూ లోపల ఉన్న లైనింగ్ని కానీ క్యావిటీ అంటే బేబీ ఎక్కడ అతుక్కుని పెరుగుతుందో ఆ స్పేస్ని ఫైబ్రాయిడ్ తీసుకుంటే అప్పుడే ఆ ఫైబ్రాయిడ్ని ముట్టుకుంటాం. అదేమన్నా పైన ఉన్నా వెనకాలన్నా లోపల వైపు గ్రో అవ్వట్లేదంటే ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ని మేము యూజువల్లీ టచ్ చేయము. ఈ ఫైబ్రాయిడ్స్ కొన్నిసార్లు స్పర్మ్ని ఎగ్ని జాయిన్ అయ్యే ట్యూబ్ సైడ్కి ఓపెనింగ్ దగ్గర క్లోజ్ ఉంటాయి. అవి ఏంటంటే ఒక బ్యారియర్ లాగా ఉండి ఈ రెండింటిని మిక్స్ అవ్వనివ్వు. అట్లాంటి ఫైబ్రాయిడ్స్కి కూడా సర్జరీ చేయాల్సి వస్తుంది. మూడో టైప్ ఫైబ్రాయిడ్ బయట వైపు గ్రో అవుతాయి. అవి మా లైనింగ్ దగ్గర రావు, మసిల్ లేయర్లో కూడా ఎక్కువ ఉండవు, బయట వైపు గ్రో అవుతాయి. వాటితో వేరే టైప్ ప్రెషర్ సింటమ్స్ రావడం కానీ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ కానీ ఇన్ఫర్టిలిటీకి వాటికి కనెక్షన్ ఉండదు. అట్లాంటి ఫైబ్రాయిడ్స్ని అన్నెసెసరీగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ముందర కానీ ప్రెగ్నెన్సీ ముందర కానీ సర్జరీ చేస్తే వేరే కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. గర్భసంచి మీద కుట్లు పడ్డము, ఆపరేషన్ చేసేటప్పుడు వేరే స్ట్రక్చర్స్తో పాటు అతుక్కోవడం, కష్టమైన సర్జరీ అవ్వడం అట్లా ఉంటాయి. సో వాటికిను యాక్చువల్లీ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం లేనప్పుడు అట్లాంటి ఫైబ్రాయిడ్స్ని ముట్టుకోకూడదు. ఫైబ్రాయిడ్స్ యాక్చువల్లీ 30 ఏళ్ల తర్వాత 50% ఆడవాళ్ళు ఫైబ్రాయిడ్స్ జనరల్గానే స్కాన్స్లో కనిపిస్తాయి. వాటి ఎఫెక్ట్ నిజంగా మన బాడీ మీద ఉందా, ప్రెగ్నెన్సీ కానీ మిస్క్యారేజ్ అవేమన్నా కాజ్ చేస్తున్నాయా, అవి కరెక్ట్గా కనుక్కునే ఫైబ్రాయిడ్ తీసే పెద్ద సర్జరీస్ అంటే మయోమెక్టమీకి వెళ్ళాలి. ఇట్లాంటిది ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉండి డౌట్ ఉన్న పేషెంట్స్ ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్తో మాట్లాడి నిజంగా ఫైబ్రాయిడ్కి ఇవన్నీ సైజ్, లొకేషన్ అండ్ నంబర్ కనుక్కొని దాని తర్వాతే సర్జరీకి ప్రొసీడ్ అవ్వడం మంచిది. అవి బై ఎనీ ఛాన్స్ ప్రెగ్నెన్సీకి అఫెక్ట్ అవ్వని ఫైబ్రాయిడ్స్ ఉంటే డైరెక్ట్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ట్రీట్మెంట్కి వెళ్ళడము ఈజ్ ఐడియల్.